నమస్తే అండి, నేను జ్యోతిష్ గార్డెన్. వైజాగ్లో వర్షాలు అయితే 4 రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి. దొండపాదుకు సరైన పందులు లేక పాపం ఎక్కడెక్కడో పాకుతున్నాయి, చూసారా? చాలా ఇబ్బంది పడుతూ పాకుతుంది. మాకు పందుల్లో వేయడానికి అవ్వదండి అసలు, లేకపోతే మంచిగా ఇదవుతుంది. కానీ చూడాలి ఏదో ఒకటి. చెట్లు అన్నీ అయితే ఇలా ఉన్నాయి. అన్నీ ఇంకా ఏమి వేయలేదండి, చిక్కుడు పాదులు అవి పెట్టాం, కానీ కొంచెం పాకుతుంది ఇప్పుడిప్పుడే. ఇదంతా మొత్తం అదేంటిది ములగ చెట్టు అయితే మొత్తం పూత రాల్చేసింది. మరి ఎందువల్ల వర్షం వల్లే అనుకుంటున్నాను. చాలా కాయలు వస్తాయి అనుకుంటే మొత్తం రాలిపోయిందండి. బిల్డింగ్ అంతా ఎందుకు ఇలా ఉందంటే, మొన్న మ్యారేజ్ అయిందండి, బిల్డింగ్ మీద అయింది. అందుకని ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా అన్నీ ఉన్నాయి. బట్టలు కూడా ఆరబెట్టుకోలేకపోతున్నాం. చూసారా ఎలా ఉందో? ఇంకా నీట్గా చేయలేదు. బట్టలు అయితే ఈ 3 రోజుల నుంచి వేయడం తీయడం, కొద్దిగా ఆరాక మొదలు పెట్టుకోవడం అలా జరుగుతుంది. అన్ని మొక్కలు అయితే పచ్చగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఎర్రదుంపలండి. మొన్నే 3 రోజులు అవుతుంది, ఇదంతా కట్ చేసేసాను. అయినా ఈ 3 రోజులు ఎంత పెరిగిపోయింది. బెండ చెట్టు, ఇది తోటకూర ఒక్కటే చాలాసార్లు కోస్తున్నానండి. ఇవి దాని మొదలు ఒక చెట్టు నుంచే మాకు కూరకు సరిపోతుంది. ఇంక ఈ చెట్లన్నీ ఇలా ఉన్నాయి. అంటే దేనికి వర్షం పడడం వల్ల ఎటువంటి పోషకాలు ఇవ్వడం అవ్వట్లేదు, అన్నీ పాడైపోతున్నాయి. ఇచ్చినా కానీ కిందకు వచ్చేస్తుంది. అంజూరు ఎండలు ఎక్కువ ఆకులు ఇలా అయిపోయినాయండి. కాయలు అయితే ఉన్నాయి బాగానే. కరివేపాకు చెట్టు చాన్నాళ్ళకైతే నిలబడింది. మా పాప తెచ్చి ఇచ్చింది. ఇది నిలబడిందండి ఈసారి. ఈ నీళ్ళు ఏంటనుకుంటున్నారా? ఇవి ఇందులో అన్నీ వేసానండి. ఇక్కడ ఫంక్షన్ అయింది కదా, పువ్వులు అవన్నీ వస్తే దీని నిండా ఫ్రిడ్జ్ నిండా నింపేశాను. నింపిన తర్వాత దానిలో వచ్చిన వాటర్ ఇలాగ ఇందులో నేను కలెక్ట్ చేసుకొని ఆ బకెట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షం పోయాక మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. తోటకూర ఎక్కువ వస్తుందండి. ఇది స్టార్ ఫ్రూట్ వేసాను, కానీ ఎందుకైనా చిగురులు రావట్లేదు, ఏం లేదు, అలా ఉండిపోయింది. జాంకాయలు అయితే ఒక 4 కోసుకున్నాము. దీని పేరేంటో మర్చిపోయానండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే వస్తుందని అనుకున్నా. ఈసారి అందరికీ ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ మాకేం రాలేదు. చూడాలి. వర్మి కంపోస్ట్ ఇచ్చి గోంగూర, ఈ డబ్బాలో గోంగూర మాకు సరిపోతుంది. ఇదేమో టేబుల్ నిమ్మండి, స్పీడ్ లెమను. చూసారు కదా, మొన్నే పెట్టాను. పాప ఇది కూడా కొనిచ్చింది. ఇంకా ఫ్లవర్స్, ఇది దానిమ్మ బాగుంది కదా, చాలా పూలు వచ్చి రాలిపోయింది. ఇప్పుడైతే ఇలా నిలిచింది. ఇవన్నీ పచ్చగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. మళ్ళీ మొక్కలు అయితే చూసారా, బాగున్నాయి కదా, చక్కగా వస్తున్నాయి. పెట్టుకోను కానీ నాకు చూడడం ఇష్టం అండి. ఇదిగోండి మిర్చి, సూర్యముఖి మిర్చి అంటారు కదా, అదనమాట. చూసారా, ఈ మిర్చి బ్లాక్గా ఉంది. ఇది పనగంటి కూర అయితే చాలా బాగుందండి, ఫ్రెష్గా వర్షానికి. ఇంతేనండి, వర్షం కూడా వచ్చేస్తుంది. నేను బట్టలు తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.